అందరికీ నమస్తే అండి. ఈరోజు నేను వ్యాధి నిరోధక టీకాల పట్టికను గురించి చెప్తున్నాను. దాన్ని ఇమ్యునేషన్ షెడ్యూల్ అంటారు. చిన్నపిల్లలకి ప్రాణాంతకమైన వ్యాధులు రాకుండా మనం కాపాడాలంటే నేను చూపించినటువంటి ఈ కింద షెడ్యూల్ ప్రకారము తప్పనిసరిగా టీకాలు వేయించాలి. పుట్టిన రోజు నుంచి 2 వారాల లోపు ఓరల్ పోలియో డ్రాప్స్ మరియు హెపటైటిస్ బి ఇంజెక్షన్, బీసీజీ ఇంజెక్షన్ వేయించాలి. నెలన్నర తర్వాత పెంటావైలెట్ ఇంజెక్షన్, ఇందులో 5 రకాల ఇంజెక్షన్స్ ఉంటాయి. ఆ ఇంజెక్షన్ తో పాటు ఓరల్ పోలియో డ్రాప్స్ వేయించాలి. ఇనాక్టివేటెడ్ పోలియో వైరస్ అనేది ఒక ఇంజెక్షన్ ఉంటుంది, పోలియో ఇంజెక్షన్, ఆ ఇంజెక్షన్ కూడా వేయించాలి. మళ్ళీ 2.5 నెలలు రాగానే పెంటావాలెంట్ టీకా వేయించాలి. అలాగే ఓరల్ పోలియో డ్రాప్స్ వేయాలి, సరిపోతుంది. మళ్ళీ 3.5 నెలలు రాగానే పెంటావాలెంట్ ఇంజెక్షన్, 5 రకాలకి కలిగినటువంటి ఇంజెక్షన్ వేయించాలి, ఓరల్ పోలియో డ్రాప్స్ వేయించాలి. అలాగే ఐపీవీ, ఇనాక్టివేటెడ్ పోలియో వ్యాక్సిన్ అనేటువంటి ఈ ఇంజెక్షన్ కూడా వేయించాలి. 9వ నెల రాగానే, 9 నుండి 10వ నెల రాగానే మీజిల్స్ అంటే ఎంఆర్ ఇంజెక్షన్, ఇది వైరస్ సంబంధించింది. దాంతోపాటు జే ఇంజెక్షన్ అంటే జపానీస్ ఎన్కాఫ్లెక్స్, ఈ 2 కూడా వైరస్ సంబంధించిన జబ్బులు. ఇవి రాకుండా ఉండాలంటే 9 నుండి 10వ నెల పడగానే వేయించాలి. అలాగే విటమిన్ ఏ సొల్యూషన్ ఉంటుంది. 9 నుండి 10 నెలల పడగానే మొదటి డోసుని విటమిన్ ఏ సొల్యూషన్ మొదటి మోతాదుని వేయించాలి. 16 నుండి 18 నెలలు నిండిన తర్వాత మళ్ళీ ఇంజెక్షన్ డిపిటి వేయించాలి. దానితో పాటు ఓరల్ పోలియో డ్రాప్స్ కూడా వేయించవలసి ఉంటుంది. దీనితో పాటు కూడా విటమిన్ ఏ సొల్యూషన్ 2 ml అంటే 2 lakhs ఇంటర్నేషనల్ యూనిట్స్ వేయించాలి. తర్వాత ప్రతి 6 నెలలకోసారి 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల నిండేలోపు 9 డోసులు కంప్లీట్ అయ్యేలాగా విటమిన్ ఏ సొల్యూషన్ వేయించాలి. 5 సంవత్సరాలు నిండి 6వ సంవత్సరం పడతాక మళ్ళీ డిపిటి ఇంజెక్షన్ అని ఉంటుంది, చిన్నపిల్లలు వేయించేది. తప్పనిసరిగా ఈ డిపిటి ఇంజెక్షన్ కూడా 3 రకాలైనటువంటి ప్రాణాంతకమైన వ్యాధులు రాకుండా వేయించాలి. అలాగే 10వ సంవత్సరం 9 నుండి 10వ సంవత్సరం పడ్డప్పుడు టీటీ అంటే టెటనస్ టాక్సైడ్ అండ్ డిప్తీరియా అనే ఈ టీకాని 10వ సంవత్సరం రాగానే వేయించండి. అలాగే 11వ సంవత్సరం వచ్చిన తర్వాత కూడా ఈ టీడీ వ్యాక్సిన్ వేయించాలి. టెటనస్ టాక్సైడ్స్ అనే డిప్తీరియా అనే ఈ టీకాను కూడా తప్పనిసరిగా వేయించండి. ఇలా అన్ని రకాల టీకాలు వేయించినప్పుడు పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి పెరిగి పిల్లలకి ప్రాణాంతకమైన వ్యాధులు రాకుండా కాపాడడానికి మంచి అవకాశం ఉంటుంది. కొంతమంది ఈ రోజుల్లో ఎవరు కూడా, కొంతమంది నేను చూస్తున్నాను, అక్కడక్కడ వింటున్నాను, టీకాలు వేయించరు. ఇంటికి వచ్చి ఆరోగ్య కార్యకర్త టీకాలు వేయించమని ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు వినరు. కానీ తర్వాత వచ్చేటువంటి ప్రాణాంతకమైన వ్యాధుల నుంచి కాపాడడం చాలా కష్టం అవుతుంది. కాబట్టి మీ దగ్గరలో ఉన్న ఆరోగ్య కార్యకర్తను సంప్రదించి ప్రతి టీకాను టైం టు టైం వేయించాలని మా యొక్క మనవి. నా పేరు వసల శౌరమ్మ. నేను పీడియాట్రిక్ వార్డు ఎన్ఐసియు పిఐసిలో చిన్నపిల్లలకు సంబంధించిన సెక్షన్లో కనీసం ఒక 10 సంవత్సరాలు పనిచేశాను. కాబట్టి ప్రజలందరికీ ఈ టీకాల గురించి, ఈ ప్రాణాంతకమైన వ్యాధుల గురించి అవేర్నెస్ తీసుకురావడం కోసం ఈ టీకా ప్రోగ్రామ్ని చేస్తున్నాను. మీరందరూ దయచేసి నా ప్రోగ్రామ్ని షెడ్యూల్ని తప్పనిసరిగా చూడండి. అందరూ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.